పూజకు వేలాయరా అన్న పాట భక్తిగా పాడుకుంటారంతా. పంచుడుకు వేలాయరా అని ఎన్నికల సీజన్లో అంతే భక్తిగా పాడుకుంటున్నారు. పోలింగ్కి సరిగ్గా 6 రోజుల సమయం మాత్రమే ఉంది. ఒక్కో నియోజకవర్గంలో 2 లక్షల మంది కంటే కూడా ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. అందరికీ పంచుడు కార్యక్రమం పూర్తి చేయాలంటే కీలకమైన ఆ వారం రోజులు సరిపోతాయని అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే మంచి రోజు అని మండే నుంచే పంచుడు ప్రోగ్రాం స్టార్ట్ చేశారు అని అంటున్నారు. కొంతమంది అభ్యర్థులు వాలంటీర్లతో సమావేశం జరిపి వారి ద్వారా ఎక్కడికక్కడ జాబితాలు తెప్పించుకొని ఓటుకు ఇంత అని వెలకట్టి మరీ బట్వాడా చేసే కార్యక్రమం చేస్తుంటే, మరికొంతమంది అభ్యర్థులు తామే సొంత టీంలను తయారు చేసుకొని వారి ద్వారా పంపిణీలు కడు జాగ్రత్తగా సాగేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎంపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రధాన రాజకీయ పార్టీల అనుసంధానం ఉంది. దాంతో ఎన్నికల ఖర్చుకు ఎంపీల వద్దకు ఆయన అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు క్యూ కడుతున్నారు. ఇదే కాకుండా అధినాయకత్వం కొంత మొత్తం అభ్యర్థులకు నేరుగా ముట్టి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు చూస్తే అభ్యర్థులు కూడా ఈ రెండింటి ద్వారా వచ్చే డబ్బుకు మ్యాచింగ్ గ్రాంట్గా అభ్యర్థుల సొంత సొమ్ము తీసి ఖర్చు చేయాలని అధినాయకత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ప్రధాన పార్టీలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీల తరపున పరిశీలకులను నియమించారు. అలాగే కోఆర్డినేటర్లు కూడా ఉన్నారు. జిల్లా స్థాయిలో బాధ్యులు కూడా ఉన్నారు. వీరంతా కలిసి ఒక ప్లాన్ ప్రకారం పంచుడు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా చెబుతున్నారు. ఓటుకు 2000 అన్నది కనీసంగా చెబుతున్నమాట. టఫ్ ఫైట్ ఉన్న చోట అది ఇంకా పెరుగుతోంది అని టాకు. అయితే కొన్ని చోట్ల 1500 నుంచి కూడా మొదలు పెడుతున్నారు. ఇక చూస్తే అధికార పార్టీకి వాలంటీర్ల ద్వారా ఆయా ప్రాంతాల లబ్ధిదారుల వివరాలు అన్నీ పక్కాగా తెలుస్తున్నాయి కాబట్టి పంచుడుకు వీలు అవుతోంది అని భావిస్తున్నారు. విపక్ష తెలుగుదేశం నుంచి చూస్తే ఆ పార్టీ బూత్ లెవెల్ కమిటీలు వేసింది. వారితో సమావేశాలు చేసి ఈ బట్వాడాను చేయించేందుకు సిద్ధపడుతున్నారని టాకు. దీపావళికి బాణసంచా సామాగ్రి తెచ్చినట్లుగా పంచుడుకు కూడా అవసరమైన సామాగ్రిని అంతా చేకూర్చారు. సరంజామాలతో పార్టీలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం ముగిసే నాటికల్లా పంచుడు కూడా పూర్తి కావాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ పంచుడును ఈసీ డేగ కళ్ళు ఎంతవరకు నియంత్రిస్తాయో, ఏ పార్టీ ఎంత ఒడుపుగా అన్ని కళ్ళు దాటుకొని తాము అనుకున్న తీరున పంచుడు మొదలు పెడుతుందో అన్నది.